ఇప్పుడు చెప్పండి. చెన్నప్ప పెద్ద ఆయన లాస్ట్ మార్చిలో చనిపోయినాడు. నేను రెండో ఆయన ఉద్యోగరీత్యా నేను బెంగళూరులో ఉంటున్నా. మూడో వాడు రాజకీయ నాయకుడు చెత్త. నాలుగో వాడు ఇంకా బేకార్ నా కొడుకు. ఇంకొకడు పనికిరానివాడు. ఈ ఐదుగురులో ఏం చేసేవాడు? ఈ 10 రూపాయల స్టాంప్ పేపర్ చూడండి, దానా దస్తావేజ్ అన్నారు. నా సంతకం ఫోర్జరీ అయినది. ఇది తహసీల్దార్ అంటే ఒక తాలూకా మెజిస్ట్రేట్ కదా, ఆయన ఈ 10 రూపాయల పేపర్తో అన్రిజిస్టర్డ్ పేపర్ మీద ఆయన పేరుతో ఖాతా చేసి ఇచ్చినారు. మార్చినాడు. దీనికి వాళ్ళు స్పందనలో మా చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇనిషియేటివ్ మీద స్పందన మంచి కార్యక్రమమే. దానిపైన మేము పెట్టుకున్నాం. అర్జీ ఎప్పుడు ఖతం కావాలా? 23/2/2020. అది అయిపోయి ఇప్పుడు మార్చిన సార్ అట్లనే ఉంది. అది ఇంత దాకా 24 ఏళ్ళు అయింది. 20లో కావాలా 24 అయింది. అక్కడ పోమంటారు, ఇక్కడ పోమంటారు, ఎక్కడ పోవాలా నాకు తెలియదు. నా అవస్థ చూస్తున్నారా? నేను ఎయిర్ కండిషన్ సిటీలో ఉంటా. అవునవును. అందుకే మా ఊర్లో పుట్టి పెరిగితే మా అవస్థ ఇలా ఉంది. ఓకే సార్, ఇది కూడా తీసుకోండి. మీ పేరు సార్? నా పేరు శర్మన్న. నేను దేవిశెట్టి శరణప్ప, దివంగత మహానేత దేవిశెట్టి శరణప్ప ఆయన రెండో కుమారుడిని. నా వయసు 71. నేను బెంగళూరులో వాసి ఉంటా కూడా కదా. ఏమంటారు, ఎవడో కట్టిస్తే ఎవడో అనుభవిస్తాడంటారు కదా. ఇక్కడ చెత్త నా కొడుకులు. ఇది కవరేజ్ ఎందుకు తీస్తున్నాను తెలుసా? దీంట్లో ఉన్న వాళ్ళు ఇక్కడ లేరు. ఎవడు కావాలంటే వాడు ఉన్నాడు. పైన ఉన్నాడు కదా కాదర్ అని. కాదర్ కొడుకు కోర్టులో ఉన్న ఆస్తి కొంటాడు. ఇది కోర్టులో ఉన్నది. ఇది చెల్లుతుందా? చెల్లదు. ఎవడన్నా చెప్పిన వానికి ఏం ఈ దేంతో కొట్టాలా మనకి కదా. కోర్టులో ఉన్నది కూడా తెచ్చుకుంటాడు. ఇప్పుడు ఎవడో ఉంటాడు రెండో షాప్, మనకి కాదర్ భాష మాట్లాడినాను కదా, వాడెవడికో ఇస్తాడు. అంటే అసలు యజమానులు షాపుల్లో లేరు. ఈ నోటీసు వాళ్ళు లేరు. నోటీసులో ఉన్న వ్యక్తులు లేరు. ఎవరికైనా అమ్ముకున్నారు. మా వాళ్ళు కూడా లుచ్చానా కొడుకులు కదా, అలా ఇవ్వడానికి ఎలా ఉంటారు? బాడిగిస్తే అయిపోయిందా? ఇంకా మూడో వాడు గౌస్, వాళ్ళ నాన్న చనిపోయినాడు చాంద్ భాష అని. చాంద్ భాష చనిపోతే వాడి కొడుకు మేము మా హక్కులు సంపాదించుకొని 10 ఏళ్ళు కొట్లాడుకున్నాం కోర్టులో. వీడెవడో చేరుకుంటాడు. ఇంకొకడు వాడు రఫీక్ అని ఉన్నది కింద లాస్ట్లో, వాడు లేనే లేదు, ఎక్కడున్నాడో తెలియదు. ఇంతదాకా మేము వాని ముఖం చూడలేదు. వాడెవడో ఉన్నాడు, వాని ఏమేమో అంటారు. ఇక్కడ ఈయన ఇది నన్న అని ఉన్నాడు. ఆయన అదే చెప్తున్నా చెప్పురా, నువ్వురా బయట మాట్లాడతాం. బయటకు రా, మాట్లాడతానంటే బయటకు వచ్చిరా. అదే చెప్తున్నా నేను. వేరు ఆయన చెప్పింది అంటే ఆయన చెడిపోయినాడంట, ఈయన ఉంటాడంట. వారసుదారులు వాళ్ళు వారసుదారులంట. చిత్తు కాగితం మీద రాసి ఉండాలి కదా. ఎవడన్నా మా వాళ్ళని రాసి ఉండాలా, వీళ్ళని రాసుకుని పెట్టుకుని ఉండాలి కదా. ఎవడు కావాలంటే ఏం పంది కూడా ఇది ఎవరికైనా చేరుకోవడానికి. వాడిని పిలుచుకురా, వాడిని చెప్పుతో కొట్టి పిలుచుకురా. నేను వస్తారా? ఆ రోజు నన్ను ఎందుకు పిలుచుకుపోయినారు? నన్ను ఎందుకు కొట్టించినారా? నువ్వెందుకు పిలిచిపోయినారా? నీ అంగడి పని చేపించింది ఎవరు? ఇవి తీసి పారేస్తారు. షాపులకి వేస్తే తీసి పారేస్తారు. బుద్ధి రావాలి కదా. ఒకే అమ్మకి పుట్టిన వాళ్ళు మా నాన్నకు పుట్టలేదంటే ఏమనాలా మంది? నేను లంచా కొడుకైతే వాడు లంచా కొడుకే కదా. ఓకే చెప్పండి సార్. ఇలా ఉంటుంది. ఈ సమస్య కోర్టులో ఉన్నది, ఫైనల్ ఆర్డర్ ఉన్నది. పొద్దున ఏమో మా అబ్బాయి వచ్చినాడు, వీళ్ళంతా కలిసి కొట్టడానికి పోయినారు. ఎవరు? మీ అబ్బాయినా? మా అబ్బాయిని. అంటే షాప్ యజమానులు? మేము షాప్ యజమానులు, వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు షాప్లో రెంట్కు ఉండేవాళ్ళు మీ అబ్బాయి పైన దాడి చేసినారు. జాన్ లేవో అమలా అనుకోండి. వాళ్ళు అన్ని మంది, వాడు ఒక్కడే. పొరపాటు నేను ఎడున్నా పోయినా. ఇది వీళ్ళు ఎవడు బాడుగా ఇవ్వట్లేదు. 10 ఏళ్ల నుంచి కోర్టులో నడుస్తున్నది. అన్నదమ్ముల మధ్యన కోర్టులో నడుస్తున్నది. కోర్టులో నడిచేటప్పుడు ఇది డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ. వీళ్ళు ఉండవచ్చునా, వీళ్ళంతా ఉండవచ్చునా కోర్టులో ఉన్న ప్రాపర్టీ? మీరేమన్నా ఇంజక్షన్ తీసుకొచ్చినారు దానిపైన? వీళ్ళు ఉండకూడదు దానికేసి ఏదో బతుకుంటున్నారని ఇచ్చిన. ఇప్పుడు మా పైన దాడి చేస్తున్నారు. వాళ్ళు సంపాదించుకున్నారు, మేము రోడ్డున పడ్డాం. మేము ఊర్లో లేము కదా. మా అన్నదమ్ములు కూడా కోట్లాట. కోర్టులో ఉన్నది, చూపిస్తా. అది కూడా చూపిస్తా, అన్నీ చూపిస్తా. ఇది వీళ్ళంతా అందరూ సాయిబులకే ఇచ్చినాం. 8 మంది. వాళ్ళు ఒకటైనారు, మా అన్నదమ్ములు ఒకటైనారు. వాడుగా ఇవ్వాలా లేదా? ఉన్నప్పుడు కదా కడుపుకు అన్నం తింటే వాళ్ళ తమ్ముడైతే లా చదివినాడంట. ఉండదానికి ఇచ్చిన పొరపాటు. ఇచ్చిన తర్వాత బాడుగా ఇవ్వాలి కదా. ఎక్కడ ఇవ్వాలా? మనం పెడుతున్నాం, కోర్టులో ఇవ్వాలి కదా. లేకుంటే మా అన్నదమ్ముల భిక్ష ఎత్తుకు రావాలి కదా. అది ఏడిసి నేను వానికి ఇచ్చినా వీనికి ఇచ్చినా, వాడున్నాడు వీరున్నాడు అంటే
ఇప్పుడు కోర్టులో ఎక్కడో ఎంత దాకా వచ్చింది సార్ మీ సమస్య? వచ్చింది ఆర్డర్ వచ్చింది సార్. చూపిస్తా. ముస్లిం సోదరులకు, పోలీస్ అన్ని ఇలాకాలకు మా సమస్య. నేను దేవిశెట్టి శరణప్పకి 5 మంది కొడుకులు, నేను రెండవాన్ని. ఈ షాపులన్నీ కట్టించింది నేనే, కొట్టించింది నేనే, అంతా నానే. దరిద్రానికి నాకు లంచా కొడుకుని నమ్ముకున్నా అన్నదమ్ముల్లో. ఇప్పుడేం వాళ్ళు ముస్లింలు ఇచ్చినాం కదా, మా అన్నదమ్ముల్లో చెప్పుతో కొట్టుకుంటున్నాం, రక్తాలతో పోటీ చేసుకుంటున్నాం. రోడ్డు మీద చిన్న చిన్న పిల్లలు పని చేపిస్తున్నారు. సిగ్గు శరం ఉందా లేదా?